హలో అండి, అందరు బాగున్నారా? డైలీ కుక్ అండ్ స్పెషల్ వర్క్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మీకు అందరికీ చాలా ఇష్టంగా తినేటువంటి, చాలా సులభంగా చేసుకునేటువంటి బీరకాయ చట్నీని నేను చూపించబోతున్నాను. మనకు వంటలన్నిట్లో కంటే చట్నీలు చాలా ఆరోగ్యమని నా అభిప్రాయము. మనకు మసాలా కూరలు కానీ, ఏదైనా పప్పు కానీ, ఏదైనా కూడా మనకు వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయన్నమాట. కానీ చట్నీల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య రాదు అనేది నా యొక్క అభిప్రాయము. సరే, బీరకాయ చట్నీ చూడండి ఎంత సులభంగా చేసుకోవచ్చో. ముందుగా బీరకాయని తీసుకొని కడిగేసి ఆ విధంగా సగానికి కోసేసి అలా ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకొని ఆ విధంగా పెట్టేసుకోండి. తర్వాత అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఈ విధంగా సగానికి కోసేసి వాటిపైన ఈ విధంగా బోర్లా పెట్టండి. ఒక క్రమశిక్షణలో ఆ విధంగా పెట్టాలండి. అవి ఎట్లా పెట్టినా ఎగుతాయి కదా అనుకోవచ్చు, కానీ ఆవిరి అనేది బయటికి పోకుండా మనం ఉడకబెట్టాలి కాబట్టి ఆ విధంగా పెట్టేసినారంటే ఆ బీరకాయలో ఉండేటువంటి నీరు మనకు తర్వాత ఉల్లిపాయలో ఉండేటువంటి నీరుతోనే మనకు మిగతాటివన్నీ కూడా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లా ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసేయండి ఒక్కొక్కటి వేస్తూ. తర్వాత పచ్చిమిర్చి మీకు ఎన్ని అవసరమైతే అంత వేసుకోండి, అన్ని వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ. తగినన్ని పచ్చిమిర్చి, చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయి. ఒక 10 నిమిషాలకి ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత మనము వాటిని అడుగంటనీయకుండా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో కూడా ఒకసారి కలిపితే మేలు. మరి ప్రతిసారి తీస్తే మనకు ఆవిరంతా బయటకు పోతుంది, అవి సరిగా ఉడకవన్నమాట. ఇంకా వాటర్ అనేది అసలు పోయాం కదా, కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి అట్లా తీసి చూసుకుంటూ ఉండండి. ఈ విధంగా మనం నొక్కి చూస్తే అవి ఉడికినాయి లేదో మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అలా చూసుకోండి. తర్వాత మనకు వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా అలాగే తీసుకొని ఒక 20 రెబ్బల దాకా వేసుకోండి. అవి కొంచెం వెచ్చబడితే చాలన్నమాట. కొంచెం వెచ్చబడుతూనే మనం అవి తర్వాత దాని మీదనే చింతపండు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసి దానిపైన కడిగేసి చింతపండు, దాంట్లో తొక్కలు, తోళ్ళు, గింజలు ఏమైనా ఉంటే తీసేసుకొని వేసుకోండి. ఇంకేంటనే విషయాలు, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వర్షాకాలంలో చపాతీ కానీ, పూరీ కానీ, సంగటి కానీ, అన్నం కానీ ఇట్లా ఏదైనా చేసుకొని వాటిలోకి బీరకాయ చట్నీ చేసుకొని తినండి. ఇంకా గతంలో తిన్న కూరల రుచి అంతా మర్చిపోతారు మీరు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట బీరకాయ చట్నీ అనేది. ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి ఆడిచ్చేసుకోండి. రోట్లో దంచినా బాగుంటుంది, ఓపిక ఉంటే రోట్లో కూడా దంచేసుకోండి. కచ్చాపచ్చిగా దంచేసినామంటే బాగుంటుంది. సరే, నాకైతే ఈరోజు రోట్లో దంచే ఓపిక లేదు, అందుకోసం మిక్సీలో వేసేసాను. ఈ విధంగా నున్నగా చేసేసుకోండి. మనం ఏ గోళంలో అయితే ముందుగా అన్నీ వేసి మనము ఆవిరిలో ఉడికించుకున్నామో అదే గోళంలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే మనం మళ్ళీ తర్వాత పెట్టుకుందాము. తర్వాత గింజలన్నీ ఈ విధంగా వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మధ్యలో తినేటప్పుడు అవి పటపట పళ్ళకు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఆ ఫీలింగ్. అందుకు కొంచెం ఎక్కువ వేసాను నేను. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, శనగబేడలు, ఉద్ది గింజలు ఇవన్నీ కూడా వేసేసుకొని అట్లా వేయించేసుకోండి. సన్నని మంట మీద పెట్టేసి ఇలా వేయించుకోండి, ఫుల్గా పెట్టేసుకోకుండా. బాగా ఎర్రగా ఏగాయంటే ఈ కరకరమంటూ ఉంటాయన్నమాట మనం కూరతో తినేటప్పుడు అక్కడక్కడ. తర్వాత ముందుగా మనం అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ యొక్క తిరువాత గింజలన్నీ నూనెతో సహా ఈ విధంగా వేసేసుకోండి.
ఇంకా మనకేం చెప్తారంటే పెద్దవాళ్ళు మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారనమాట. చట్నీలు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది, బరువు కూడా తగ్గుతారు అని చెప్పాడనమాట ఆయన. వాస్తవంగానే నాకు కూరలంటే బాగా ఇష్టము, చట్నీలంటే. మంతెన గారు చెప్పాక ఇంకా బాగా ఇష్టం అనమాట. ఇంకా బాగా చట్నీలు అనేది ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. వారంలో 3 రోజులు చట్నీలే ఉంటాయన్నమాట. ఒక్కరోజే పప్పు ఉంటుంది. పులుసులు ఎప్పుడో ఒకప్పుడు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. చాలా రుచిగా ఉంటుందన్నమాట. అది మనము బయట పెట్టేసినా కూడా 2 రోజులు బాగుంటుందన్నమాట ఈ చల్లని వాతావరణానికి. ఓకే అండి. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్.